రాక రాక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. కాస్త లేట్ అయినా పెద్ద హీరోతో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. దీనికి తగ్గట్టే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకేముంది, ఆ హీరోయిన్ సుడి తిరిగినట్టే. ఇక తెలుగు సినిమాలో వద్దంటే ఛాన్సులు వస్తాయి అన్నారు. అయితే ఈ ఊహ కలగానే మిగిలిపోయిందా? ఇంతకీ ఇదంతా మాట్లాడేది ఎవరి విషయంలో అనుకుంటున్నారా? అయితే వాజ్ స్టోరీ. సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ చూసి మన తెలుగు అమ్మాయిని స్కిల్స్ గుర్తించడానికి ఇంతకాలం పట్టిందా అనిపించింది. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హైలైట్ గా నిలిచింది. భాష, యాస, అభినయంతో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇంకేముంది, అమ్మడు పంట పండినట్టే అనుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి 5 నెలలు దాటినా ఈ తెలుగు అమ్మాయి ఇంతవరకు మరొక ఆఫర్ రాలేదు. పెళ్లిచి ఛాన్సులు ఇస్తారు అనుకుంటే మరో తెలుగు మూవీ సైన్ చేయలేదు. తమిళ్లో 3, కన్నడలో ఒక సినిమా చేస్తున్నా తెలుగులో మాత్రం ఆఫర్ దక్కలేదు. అనిల్ రావుపుడి, చిరంజీవితో తీస్తున్న సినిమాలో ఐశ్వర్య నటిస్తుందన్న టాక్ వచ్చినా మెయిన్ హీరోయిన్ గా నయనతారను తీసుకున్నారు. చిరంజీవి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి చోటు ఉంటుంది. మెయిన్ లీడ్ కోసం నాయన కనిపిస్తూ ఉంటే సెకండ్ హీరోయిన్ గా అతిథిరావు హైదరి, క్యాథరిన్ పేర్లు బయటకొచ్చాయి. ఫైనల్ గా క్యాథరిన్ ని సెలెక్ట్ చేశారంటున్నారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్ సమీపంలో జరుగుతోంది. ఇందులో క్యాథరిన్ కూడా పాల్గొంటుందని సమాచారం. క్యాథరిన్ కొన్నేళ్ల నుంచి తెలుగులో నటిస్తున్న బన్నీతో నటించిన ఇద్దరమ్మాయిలతో సరైనోడుతో గుర్తింపు తెచ్చుకుంది. నేనే రాజు నేనే మంత్రితో నటిగా మంచి పేరు తెచ్చుకున్నా ఆ తర్వాత సరైన హిట్టు పడలేదు. తెలుగు ఇండస్ట్రీ మర్చిపోయిన బ్లాక్ బ్యూటీని అనిల్ గుర్తు చేస్తున్నాడు. హీరోయిన్ గా సెలెక్ట్ అయితే చిరంజీవితో ఇది 2వ సినిమా అవుతుంది. వాల్తేరు వీరయ్యలో రవితేజ భారీగా నటించిన క్యాథరిన్ ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు.